ఎత్తుకుంటే టైం అవుతుంది. అలాండి ఇంకా తాళాలు బయటనే ఉన్నాయి. అలా ప్రశస్తా పోదాము. సో ఫ్రెండ్స్ ఇంకా తొందరగా అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి అయితే వస్తామన్నమాట. సో ఏంటంటే ఇంకా ప్రశస్తకి జ్వరం వచ్చింది. సో మ్యాక్సిమం రాత్రికి ఇయర్లీ వన్స్ అంటే కూడా ఎక్కువనే. సో ఎప్పుడు వచ్చిందో మాకు కూడా ఐడియా లేదు. చాలా రోజులు అయింది కదా. సో చాలా రోజులు అయింది, ఇప్పుడైతే వచ్చిందనమాట. సో ఇంకా ఎందుకంటే ఫస్ట్లోనే వెళ్తేనే బాగుంటుంది. మళ్ళీ కొంచెం ఎక్కువైనాక వెళ్తే మళ్ళీ ఇంజక్షన్లు అవి రాసి ఇచ్చేసి సో చేతికి సెలైన్ బాటిల్ పెట్టేసి ఇవన్నీ ఉంటాయి. సో తొందరగా వెళ్తేనే బెటర్ అని చెప్పేసి బయలుదేరుతున్నాం మేమైతే. ఏంది కొంచెం వీడియోలో చెప్తే మేము నవ్వుతాం కదా. కాసేపు కూర్చొని లేదా సో నిజంగా మా అమ్మ గ్లోరీ కానీ కర్నూలుకి అయితే వెళ్తున్నారు అనమాట. సో ఇంకా అప్పు మాత్రమే ఉంటుంది. వచ్చేస్తామే ఒక 1 అవర్లో వచ్చేస్తాం మేమైతే. ఇంకా వాళ్ళకి లేట్ అవుతుంది కానీ తొందరగా వచ్చేస్తాము. పోదాం నచ్చింది పాప. యాక్చువల్గా వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే పాప ఇంటి దగ్గర పెట్టేస్తుంటామేమో. ఇంకెవరు ఉండరు కాబట్టి పాపను కూడా తీసుకెళ్తున్నాము. సరేనా? ఓకేనా? అయ్యో ముద్దు పెట్టుకుంటున్నారు పాపని. ఏమేమి తింటారు అన్నాము? ఇప్పుడు వీళ్ళకి కొనియాలన్నమాట. కొని చేసి అయితే వస్తుంది, ఇంటికి వెళ్ళాలి. వర్షం పడుతుంది, తొందరగా కొని చేస్తే మనం వెళ్ళాం ఇంకా. సో భోజనం తినిపించింది అనమాట. అయితే ఈరోజు ప్రశస్త లేదు కదా. సో అందుకోసం వచ్చాక ప్రమిళ అయితే తినిపించింది అనమాట. సో నేను చెట్టు కిందనే కూర్చున్నా వీళ్ళు వస్తారని. సో ఇంకొన్ని చేసి అయితే బయలుదేరేద్దామండి ఇంటికి అయితే. ఓకేనా? అయిపోయిందా? కొనియడం అయిపోయిందా? ఫోన్ మా టైం అయితే మీరు బయలుదేరండి. ఫోన్ హాస్పిటల్ పోయి సూది ఎత్తుకొస్తాను. నీకు కూడా సూది వేస్తారు తల్లి. భయం అవుతుంది. పోప్రేమ టైం అవుతుంది. పో, వర్షం వస్తే ఇబ్బంది పడతాము. తల్లి కదా. బాగా అంటారు. సర్లే వర్షం వస్తుంది, మనం బయలుదేరదాం. పాపని తీసుకోమ్మా. బట్టలు ఆరేసి వచ్చామే. దినోమా ఆటోకే. ఏమరా గొడవ? ఏమప్పు అందరు కూర్చొని అందరూ. చిన్న పాపను ఆడ మా చిన్న మామ ఇంటి దగ్గర వేసేమే. ఆడే ఉండాలి. అవ కొత్తనటియా ఈరోజు కుట్లు ఎప్పుకొచ్చి స్నానం చేపిస్తుంది. ఇవన్నీ వీళ్ళు వరుస కూర్చున్నారు. అటు వర్షం అయితే ఇప్పుడు చాలా బాగా ఫుల్గా పడుతుంది అనమాట. పాపకి ఏమన్నా వర్షం పడుతుందేమో. ఆడ దూరం ఉండదులే. ఆడం నేను కూడా అక్కడే మంచం మీదే పండుకుని చినుకులు పడేసరికి నిద్ర మొబ్బు వల్ల రేగిపోయి ఇంకా పోయి మిద్ది పైన బట్టలు తీసుకొని వచ్చి ఇంట్లో పెడితే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా వంట అయితే చేయాలన్నమాట. ఇంకా వర్షం పడుతుంది అనేసి మా అత్త పొద్దుగాలకి అయితే కూరగాయలు అయితే తెచ్చింది. ఇంకా పొద్దునైతే గోంగూర పప్పు చేసింటి. గోంగూర కొంచెం ఉండదు. ఇంకా దాంట్లోకి వచ్చేసి టమాటా చార అన్నం అయితే చేసుకుంటాము. ఇంకా అన్నీ ఇప్పుడే తెచ్చిందనమాట మా అత్త. టమాటాలు, ములక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తీసుకొచ్చేదా. టీ అయితే తాగేస్తుంది. ఇంకా ఫస్ట్ సాయంత్రం 4 గంటలకే టీ తాగేస్తుంది. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు కదా ఈరోజు, చాలా గందరగోళం అనమాట. మా అవ్వ అయితే కొత్త నైట్ వేసుకుని పొద్దున్నే చెప్పిన వాళ్ళు నైట్ బాగుండదు కదా, కలర్ బాగా కలర్. సో ఫ్రెండ్స్ ఇంకా అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఏదో పిచ్చోన్లాగా ఉన్నానంట ప్రమిళ అంటుంది అనమాట. అంటే మామూలుగా ఏదైనా కొంచెం ఏదైనా హెయిర్ పెంచుకుంటేనేమో ఇంకా చెప్తుంది, ఏమన్నా ఆ రకం పెంచుకునేది అవసరమా, ఎందుకు పెంచుకున్నావు, రోషం వచ్చి మరీ ఈ రకంగా చేర్చుకున్నాను. కాకపోతే పిచ్చోన్లాగా ఉన్నానంట. సో సర్లేండి, ఎట్లా చేసుకున్న ఒక సమస్య కాబట్టి. సో ఉండే సమస్యలు ఉంటాయి కానీ చాలా పరిస్థితి అయితే అట్లనే ఉంది. చిన్న పడుతూనే ఉంది కానీ మళ్ళీ రావచ్చు నాకు తెలిసి.
ఏం చేసావు నీసాడా ఊరు వేస్తువా ఊరు ఏంటి ఈరోజు ఆటలో పోయి సో ఓకే బా తనైతే వంట చేసుకుంటుందంట సో తన పని తనుకుంటుంది కాబట్టి సో ఓకే చూసేద్దాం ఏడబెట్టింది మేము కూరగాయలు గాడ పెట్టేదా టీ మీ నాన్న తాగలేదు మా మామ లేట్ అయ్యి వచ్చినాడు అనమాట మా మామ కోసం టీ వేడి చేసి ఇప్పుడు వస్తా ఇంకా అన్నానికైతే పెట్టేనా ఇంక ఎసురు వచ్చేకి రెడీగా ఉండదు రాత్రి కూడా వేడానమ్మా మరి పొద్దుంది కొంచెం ఉన్నది ఇంక టమాటా చారా ఇంకా వేడి వేడి అన్నం అయితే బాగుంటుంది అనేసి మా ప్రశస్త కొంచెం ఫీవర్ కొంచెం తగ్గినందుకు సండే స్కూల్కి పోయింది ఇప్పుడు పోయింది ఓకేనా హెల్త్ అయితే మళ్ళీ ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి వద్దాం అంటే వెళ్ళాలి ఎందుకు ఈరోజు వీడియో తీయలేదంటే కూడా మా ప్రశస్తకు ఫీవర్ వచ్చింది ఇంకొకటి ఆ పాపను చూసి ఏం చేయాలో అర్థం కాలేదు నేను అసలు వంట రాత్రి ఎంత అయ్యేదంటే టైం 9 గంటలకు వంట స్టార్ట్ చేసుకునేది అనమాట మా అత్త కొంచెం వాళ్ళు రిలేటివ్స్ అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏమో బాగాలేకుంటే పోయి స్విమ్మింగ్ అయితే కర్నూలు పోయిండ్రి ఇంకా రాత్రి వాళ్ళు వచ్చే లోపల 8:30 దాటిండి అప్పుడైనా వంట చేసలేకుంటే గ్లోరీ ఏమన్నా ఇంతసేపు అయినా వంట చేయలేదని అంటే ఇంకా ప్రశస్త ఒకటే వామిటింగ్స్ ఇంకా పిల్లలు ముగ్గురు వాళ్ళతో నా అమ్మతో చెప్పరాదు ఇంకా అట్లుండే ఇంకా ఈరోజు అయితే పర్లేదు టయానికి ఫుడ్ తింటుంది టయానికి సిరప్లు వేసుకుంటున్నాం కాబట్టి బాగా ఇంకోటి పిల్లలకి ఎప్పుడు జ్వరం వచ్చినా తడిబట్టి వేసుకుంటే ఉండాలన్నమాట కాటన్ క్లాత్తోన ఇంకా అట్లే చేస్తే బాగైంది ఈరోజు కొంచెం పర్లేదు అందుకనేసి అమ్మ నేను ముఖం కడుక్కొని సండే స్కూల్కి పోతానంటే రెడీ చేసి పంపిస్తాను అనమాట ఇంకోటి సిరప్ కూడా వేసి పంపిస్తే ఇంకా 6 గంటలకు ఒకసారి అట్లా గ్యాప్ ఇచ్చి సిరప్లు వేసుకుంటూనే ఉన్నాను ఆడ మన అంగడి దగ్గర ఉన్నాడు తీసుకుంటూ పోయిద్దాం ఆయన కూర్చునేది ఉన్నాడా చికెన్ కూర్చోండి ఉంది ఇచ్చేసి రైజీ ఈ టైం అప్పుడు వండేది రాత్రి అప్పుడు వండుకుంటుంది మరి పట్టండి అయిరా స్కూల్కి వేస్తావా ఏమేం చెప్పరు ఈరోజు రోజు ఏబిసిడీలు తప్ప నీకేం చెప్పారా ఎట్టా ఏమడగా ఏబిసిడీలో ట్రై చేయటనే అందరూ అటనే చెప్తారు వేరే చెప్పడానికి రాదేమో కానీ పొద్దు పెట్టుకున్నావు కదా అద్దాలు పెట్టుకుంటానమ్మా పెట్టుకున్నా బయట పోయినప్పుడు ఖచ్చితంగా అద్దాలు పెట్టుకునే బయటకు పోవాలి ఇంట్లో ఉన్నాడు పెట్టుకున్నద్దు బయట పోయేటప్పుడు అద్దాలు పెట్టుకోండి అంటే వద్దు వద్దని ఇంట్లోనే పెట్టిపోతాడు అనమాట సిగ్గుపడతాడంట సిగ్గుపడతాడు సిగ్గు లేదు సిగ్గేమేమి ఇంకో కింద ఏదన్నా ఉంటది కాదు పడతాడేమో 900 రూపాయలు పెట్టింది ఆడన పోతే తెచ్చుకునిలేను మరి ఇంత ఉంటే అయినా దాన్ని ఇన్ని రోజుల వరకు పెట్టుకున్నాళ్ళనే ఉంటది ఎక్కువ రోజులు పెట్టుకునేకి ఉండదు మరి మార్చుకున్నాళ్ళ అందుకనే ఊకేంటి పెడతా పెట్టుకోమమ్మ బయట పోయేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకున్నదిలే అని నేను అంటాను ఇప్పుడు రోడ్డు మీద పోతుంటాడు కదా ఏడన్నా గుంతలు అట్లాంటివి దూరం ఉన్నా కనిపించవు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా మనమే కాబట్టి అందుకనేసే చెప్తున్నాను ముందు జాగ్రత్త మా మామకి ఈరోజు పెట్టుకునే నా వాటి నిన్ను పొద్దున్న సాయంత్రం ఇట్లాంటప్పుడు అనేనే అంగడికి పోతావమ్మ అంటే పోతానులే అమ్మ అని అద్దాలు పెట్టుకో నువ్వు నన్ను నంపి నిన్నని సాగర్ నంపిస్తే అందుకనేసే పొద్దున పెట్టుకున్నాను పోతావు కళ్ళు కనిపించవు దూరం ఉండే కనిపించవు అని నా భయము అద్దాలు లేనప్పుడు చాలా జాగ్రత్త అయినా పెట్టుకోవాలా అద్దాలు బయట పోయినా ఖచ్చితంగా పెట్టుకోవాలి దుమ్ము కూడా పడకూడదు మరి వస్తుంది కరెంట్ కూడా పోతా తొందర ఏదైనా ఉంటే చేసేసుకో కాకులు కూడా గొడవ పడతాయి చూడరా కాకులు కోయిల కోయిలని కాకి గొడవ పెట్టుకుంటుంది పైకి ఎక్కువ టైం అయిందిలా పైకి ఎక్కి ఇంకా ఎసురు వచ్చేదే
నేను టీ ఇచ్చే లోపల ఎసురు వచ్చేది ఇక్కడ. ఇట్లా అన్నము ఇట్లాంటివి అయితే ఏమి ఇబ్బంది అనిపించదు. రొట్టె చేయాలంటే మాకు బయట పొయ్యిలు నాంతాయి వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కడ తిరిగి లోపల ఇంట్లో పొయ్యిలు ఉండాలి చూడబ్బా, నిజంగా అది పెద్ద ఫ్యామిలీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏమంటే మాకు అప్పుడు ఇంత ఇరుకు స్థలాల్లో కదా పొయ్యి కుదరట్లేదు. పెట్టలేదు. పైన పెట్టుకునే ఆప్షన్ ఏమన్నా వస్తుందా? ఏ పైన? ఆ పైన కదా, ఆ పైన పైన ఇప్పుడు కాదులే కానీ టైం పట్టుకుంటుంది. వద్దులే, అవసరం లేదులే. ఇట్లా టైల్స్లు వరిపించుకొని ఏమంటే వాస్తు అక్కడ ఉండాలని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా పైన అయితే మొదటైతే అయిపోయి అయినా చూద్దాం. ఆయన ఏం లేదు, మన సబ్స్క్రైబర్స్ చెప్తే ప్లానింగ్స్ అది ఒప్పుతారా అని ఆలోచన అంతే. ప్రతిసారి నేను ఎందుకంటానంటే మీకు తెలిసింది మీరు కామెంట్ చేస్తారు కదా అని యాక్చువల్గా వాళ్ళకి తెలిసిందని కాదు కానీ మొత్తం వాళ్ళకి తెలుసు అప్ప నిజంగా. అండ్ ప్లస్ కింద ఇల్లు కట్టించుకునేటప్పుడు ఎవరు ఎక్కడ ఏది పెట్టుకోవాలని చాలా మంది కామెంట్ చేశారు. అదైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకే ప్రతిదీ అడుగుతూ ఉంటాం, ఏమనుకోద్దండి. చూసి మా చిన్నత్త వాళ్ళు సేమ్ ఇట్లే కట్టించుకుంటున్నారు అనమాట. కిచెన్ సపరేట్, వాకిల్ ఉండదు, వాళ్ళలో నుంచి వచ్చేటట్లు లేదు, మీది సపరేట్ ఉంది బాగుండదు అని అంటున్నారు అనమాట. కొన్ని ఇండ్లు అయితే మా ఇల్లుని చూసి కట్టించుకున్నారు, కొంతమంది నాకు కూడా తెలియదు. మళ్ళీ నేను కూడా చాలా ఇంట్లో చూసి వచ్చేవాడిని. అలాగే మన కామెంట్, మన సబ్స్క్రైబర్ చేసే కామెంట్లను బట్టి కొన్ని చాలా చేంజెస్ చేశాను అనమాట. అట్లే మరి కొన్ని మనకు తెలియని చెప్తే మనం తెలుసుకుంటాం కదా అని. పైన సేమ్ ఇట్లే ఉంటుంది, ఏమంటే కిచెన్ ఉండదు. ఈ కిచెన్ ప్లేస్లో ఫ్రీ ఉంటుంది అనమాట. ఇట్లాంటివి 2 కొండలు పెట్టించుకుందాం, ఎందుకంటే ఉయ్యాలలు ఉంటే బాగుంటుంది. ఎవరన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చినా పైన వండుకుంటే అక్కడే ఉయ్యాల్లో వేసుకొని ఫ్రీగా అన్నం తిని అక్కడే వండుకోవచ్చు చిన్నపిల్లలకి. ఇంకా అందుకనేసి ఇట్లా కొండలు 2 పెట్టియాలని అనుకుంటున్నాను పైన అయితే. ఇంకా వాళ్ళే కాదు, ఇంకా ఫ్యూచర్లో గ్లోరీ పిల్లలు వాళ్ళది దండిగా ఉంటుంది కదా, ఇంకా అట్లుంటే బాగుంటుందని నా ఆలోచన అనమాట. అట్లే పెట్టిద్దాం మరి. ఇంకా టమోటాలు అయితే తెచ్చేదే, ఇంకా కడిగి కట్ చేస్తాను. ఏమైనా జ్యూసా? ఏం జ్యూసు? నీళ్ళని కూడా స్పూన్తో తాగుతారా? కొత్తగా కాగాయలా మంచిది అట్లా తాగుతాయి. ఎర్రగా వేస్తాను. టమాటా చట్నీ బాగుంటుంది కానీ మా ఇంట్లో టమాటా చారు అయితే బాగా ఇష్టపడతారు, అందుకనేసి టమాటా చారు చేస్తాను. నాకు కానీ ప్రసెస్ వాళ్ళకి కానీ టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ శాతం చేసుకోమన్నమాట. టమాటా చారా దాన్ని బాగా ఇష్టపడతారు, రసం బాగుంటుంది కదా, టేస్ట్ ఉంటుంది, అందుకనేసి బాగా తింటారు. ఇంకా దాంట్లో ములక్కాయలు అయితే తీసుకొచ్చేదే, ఇవి కూడా కడిగి కట్ చేస్తాం. మామూలుగా రేపు చేద్దాం ములక్కాయ చారు, ఈరోజు నార్మల్గా సండే కదా, రేపు చేస్తామా చెప్పు? ఈరోజు చేసేస్తావా? సరేలా. రేపు చికెన్ అవి ఇవి ఉంటాయి, అందుకని ఈరోజే చేస్తున్నా. ఓకే ఓకే, కట్ చేస్తాను. లేకుంటే 6 గడులో పట్టుకొని రావాల వంతులు, ఈ నీళ్ళు పారేస్తారు వంతులే. మనకి నీళ్ళు ఉన్నా కాబట్టి ఏం చేస్తాం, 4 కడవలు కడ ఉండదు అంటే చేస్తాం. దీన్ని ఇలుకతని ఆకరైతాను ఏమన్నా నీ కొచ్చిగా షార్ప్ చేయాల. వస్తుంది ఇక వీళ్ళ పీటలు స్నానం చేస్తాము, కత్తలు స్నానం చేస్తామని అట్ల దగ్గర స్నానం పట్టించుకోవాలి. ఎప్పుడన్నా వస్తారా ఆదివారం పూట? నిజమంటే అయినా ఎక్కువ తెగినా కూడా భయం వేస్తుంది, ఎప్పుడన్నా ఇట్లా మాటలు వచ్చేటప్పుడు తెగుతావు కదా అని భయపడినట్లుంటుంది. ఫ్రెండ్స్ ఇంక చీకటి పడుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ చీకటి పడ్డట్టే. మా పిల్లలు ఇద్దరు లేనందుకు ఎంత సైలెంట్గా ఉండదు చూడు. ప్రశస్త వస్తారు చర్చికి కదా పోయింది, ఎక్కడికి పోయినందుకు ఎంత ప్రశాంతంగా ఉండదు. వాళ్ళు ఉంటే మామూలుగా ఏది మాట్లాడలేమన్నమాట, మన మాట మనకే వినిపిది, అట్లా అరుస్తుంటారు. మా మామ ఏమంటాడు, ఏదైనా కానీ కాయగూర సన్నగా కట్ చేసి చేయండి, టమోటా కానీ టమోటా చారులా టమాటాలు వేస్తారు కదా, చాలా సన్నగా కట్ చేసి వేయండి అమ్మా, అవైతే ఉడుకుతాయి, నూనెలోనే కరిగిపోవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నా అంటాడు. వద్దులేమమ్మ నేనే కట్ చేస్తానులే అనకాసి అంటే, సర్లేమ్మ సన్నగా కట్ చేయి అంటాడు. పొద్దున పచ్చిమిరపకాయలు లావులాగా అట్లే చేసామన్నమాట.
అవి ఇట్లా అనుకుని తినాలి. అట్లా ఎందుకు ఇరిసి చేస్తే ఇంకా కారం బాగా టేస్ట్ ఉంటుంది కదా అని మళ్ళీ ఇరుగొడ్డేలు అట్లా వేసినావా? అట్లే చేసి అట్లా వేయకూడదు. అంటే నేను చిన్న పాపకి స్నానం చేపిస్తాను కదా, కారం అవుతుంది, ఆయిల్ వేసి మసాజ్ చేసి ఎవరో ఒకరితో ఇరిచి అంటే ఇరిచేసి కడుక్కుంటారు కదా. మర్చిపోతే ఇంకా ఎవరు నేను కానీ నేను అట్లా వేస్తే అదే మాట అంటున్నాడు అనమాట. ఏదైనా కానీ దగ్గరికి ఇచ్చి చేస్తే టేస్ట్ బాగుంటుందమ్మా. ఇప్పుడు కూడా టమాటా చారు చేస్తావు కదా, టమాటాలు సన్నగా కట్ చేసుకో అంటున్నాడు. సర్లమ్మా అంటే సన్నగా చేస్తున్నా. ఏదైనా కానీ మంచిగా నీట్గా చేయాలని అంటాడు. అట్లే చేసుకోవాలండి, తప్పేం లేదు. ఉల్లిగడ్డ, టమోటా, ములక్కాయలు అన్నీ కట్ చేసి పెట్టుకునేనే. అల్లం, కొత్తిమీర, కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకునేనే. ఇంకా అలాగే ధనియాల పొడి అనమాట. ఇవన్నీ అయితే వేసి టమాటాలు అయితే బాగా చేస్తాను. అంటే తెలియని వాళ్ళు చెప్తున్నారు అండి, తెలిసిన వాళ్ళు కాదు. చాలా మంది వాళ్ళు ఫోన్ చేస్తే ప్రమిళక్క నువ్వు చేసినంత టమాటాలు చేస్తే చాలా టేస్ట్ ఉందని చెప్పారు కదా, నేను ఇట్లా చేస్తానని చెప్తున్నాను అంతేలేండి. ఇంకా అన్నం అయితే అయ్యింది. ఇంకా దాని మీద అయితే ఇంకా చారకైతే పెట్టేస్తాను. ఇంకా టమాటా అయితే చేద్దామండి. ఇంకా ఆయిల్ అయితే వేసేనా, బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే ఉల్లిగడ్డలు అయితే వేస్తాను. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నా బిడ్డలు వేసింది. ఇంకా ఆమె పాలు ఇచ్చి ఆమె నూపు చేసేసి అయితే ఇంకా టమాటా చారు కట్టుకొస్తే టమాటా చట్నీ అయితే గ్లోరే చేస్తాను కానీ టమాటా చారు కాబట్టి నేను చేస్తాను. టమాటా చారు కుదరదు కదా, నాకు చట్నీ అన్న కుదురుతుంది కానీ వాళ్ళు చేస్తుంది గ్లోరే. మా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. కానీ టమాటా చారు అయితే బాగుంటుంది. రాత్రి పూట ఇంకా ములక్కాయలు ఉన్నాయి కదా అనేసి నేను టమాటా చారుకే పెట్టుకుంటాను. పొద్దున్న గోంగూర పప్పు దండు కదా, దండిగా ఉండదు. నేను అట్లానే టమాటా చట్నీ చేద్దామంటే మీ అమ్మ ఉండి టమాటా చారే చేయలే, ములక్కాయలు ఉండదు బాగుంటావంటే సర్లే వాళ్ళు ఇష్టమే కానీ మరి టమాటా చారుకు వస్తే చిన్నగా కట్ చేస్తే మరి టమాటాలు గ్లోరీ టమాటాలు ఉంటావమ్మా కొంచెం సన్ను కట్ చేయి అంటే సర్లమ్మా అని చెప్పి టమాటాలు వేస్తాను. ఇంకా నేనైతే ఇంకా ఉల్లిగడ్డ, టమోటా అంతా అయితే పసుపులోనైతే బాగా మగ్గించాను. ఇప్పుడైతే రాకి తగినంత కారము, మసాలాలు, ధనియాల పొడి అవన్నీ అయితే వేస్తాను. ఇంకా పప్పు కడుతానైతే మెత్తగా అయితే అదిమని చూడండి. ఇంకా పప్పు కడుతానైతే రాకేనమాట. ఇప్పుడు తగినంత కారం అయితే వేసేస్తాను. నీళ్ళు వేసుకోవాలి కదా, తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి చూడండి. ఇంకా టమాటా చారులోకి అయితే తగినన్ని వాటర్ అయితే వేసేనా. ఇప్పుడు ములక్కాయలు అయితే వేసేస్తాను. అట్లే తగినంత అల్లం, కొత్తిమీర, కొబ్బరి అనమాట ఉడుకు పట్టేస్తుంది. ఇంకా అలాగే ధనియాల పొడి అయిపోయింది కదా, రేపు సండే అయిపోయింది. రేపు సండే కాబట్టి రేపు వేపుకొని అంత నూరు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా టమాటా చారు అయితే నేను ఈ విధంగా అయితే చేస్తాను. ఇంకా దించేటప్పుడు మనకి ఏమన్నా ఉప్పు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. లాస్ట్ తాలింపించుకోవాలనుకుంటే కొంచెం అంతా జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపించుకొని చేసుకుంటే చారు రెడీ. అంటే చారు రెడీ చూడండి. ఓం చూసావు కుక్క, నువ్వు చిన్ని కుక్క కదా కదా బాగా నవ్వుతావు అమ్మ నువ్వు. మరి వంట బాగా చూస్తుంది పాప, వంట బాగా చూస్తుంది. ఇప్పుడైతే చూడు ఫ్రెండ్స్, అయితే వంట చేస్తున్నాము. నన్ను ఎట్లా చెప్పింటానో అట్లా చెప్తుంటుంది. ప్రిన్స్ అమ్మ కానీ ప్రైజ్ అమ్మ కానీ పాప ఏడుస్తుందిరాడా, బయటకు రానికి చేసింటారు పాలు కోసం. నువ్వు ఎంతసేపు పాపము వదిలేసి ఇప్పుడే నేను లేచింది. ఇప్పుడు సండే కాబట్టి లేట్ అయ్యి లేచి. ఫ్రెండ్స్, సో అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. సో మేము అయితే ఎత్తుకెళ్ళింది అనమాట, పాప ఏడుస్తూనే ఉంది. సో తన పని తను చేసుకుంటుంది కాబట్టి సో కొంచెం పట్టించుకునే వాళ్ళకి ఏడుస్తూనే ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు వెళ్తారు అనుకో, తన దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మన ప్రిన్సీ కానీ ప్రైజీ కానీ వెళ్తారు, కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు సరిపోరు అనమాట. పెద్దలు పెద్దగా మాటలు చెప్పాలి, పిల్లలు నల్లబులు చేసేస్తారు అనమాట, చిరాకు పెట్టేస్తారని చెప్పేసి సో ఒకటే అనేసి ఏడుస్తుంది అనమాట. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ సండే చెప్పండి. సో మాకైతే సరదాగానే ఉంది. సో నేను కూడా లేచి ఫ్రెష్ అప్ మీతో అయితే మాట్లాడుతున్నాను. సో ప్రవీణ్ మరి చికెన్, మటన్ ఏది చెప్తే అదైతే నేను ఇంటికి తీసుకొస్తాను. చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్పు. ఈరోజు అంతా వాటర్ బాగా కొడితే రేపు సెంటరింగ్ ఆయన వచ్చి సెంటరింగ్ వర్షం పడింది లేదా ఫుల్గా నానింది. వర్షం కాల దండికి కొట్టాను అని మేస్త్రి చెప్పా అంటే మరి వర్షం శుద్ధ చెప్తావు. దండికి కొట్టాలంట.
రేపు వస్తారంట రేపు వస్తారంట. నాకు కూడా తెలియదు. రేపు ఇందాకెందుకు రాసినావు, ఇంతసేపు ఎందుకు రాసినావు? నవ్వడానికే ముందు ఉంటుంది. ఏంటంటే ప్రశస్తికి కొంచెం ఆరోగ్యం కుదుట పడట్లేదు అబ్బా, నిజంగా హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, మళ్ళీ రమ్మన్నారంట డాక్టర్ అయితే. సో ఈరోజు తొందరగా ఉన్నాడు డాక్టర్ అని చెప్పేస్తే గ్లోరీ, ప్రమిళ, సో బైక్ మీద అయితే వెళ్ళారు వాళ్ళు. సో నేను కూడా వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పరిస్థితి ఎలా ఉందో నేనైతే కనుక్కొని అయితే వస్తాను. మరి ఇందాక సంత చేసుకోవడానికి మేము టౌన్కి వెళ్ళాలన్నమాట, మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొచ్చేపాటికి నువ్వు వచ్చిన తర్వాత రాలే, మేము పోతున్నాము సో అని చెప్తే సరేలే అని చెప్పాను. సో వాళ్ళు అయితే వెళ్ళారనమాట. సో ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఓకేనా, అండ్ మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కలిసి అయితే వస్తాను. సరేనా, మంచి బ్లాగ్తో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సరేనా, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.